యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో యోహాను భక్తుడు ఈ విధంగా పలుకుతున్నాడు, ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీరు నిలిచిచున్నది గనుక ఎవరును మీకు బోధింపనక్కర్లేదని ఆయన పలకడం మనం చూస్తున్నాం. ఈ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు యోహాను భక్తుడు అబద్ధ బోధకులను బట్టి వారిని జాగ్రత్త పడమని, వారు విశ్వసించిన సువార్తలో నిలిచి ఉండమని సంఘాన్ని ప్రోత్సహిస్తూ, వారికి ఎవరు నూతనమైన విషయాలు బోధించాల్సిన అవసరం లేదు, కానీ వారు దేవుని వల్ల పొందిన అభిషేకం వారిలో ఉండి వారికి అనేక విషయాలు నేర్పిస్తుందని అతడు పలకడం మనం చూడగలుగుతున్నాం. అవును, నిజమే, దేవుడు వారిని పరిశుద్ధాత్మ చేత అభిషేకించాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారికి సమస్తమైన విషయాల్ని బోధిస్తాడు. ఆయనే వారిని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఆయనే వారిని బలపరుస్తాడు. ఆయనే వారిని నిలిచి ఉండే కృపను దయచేస్తాడు. అదే విధంగా ఈ రోజు మనకి కూడా పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఎంతో అవసరం. ఎవరైతే ఆయన సహాయం కొరకు వేడుకుంటారో పరిశుద్ధాత్మ దేవుడు వారికి సహాయం చేస్తాడు. కాబట్టి ఈ రోజు మనం అందరం అటువంటి అభిషేకాన్ని, పరిశుద్ధాత్మ శక్తిని మనకు దయచేయమని దేవుని కోరుకుందాం. అప్పుడు దేవుడు మనకు అభిషేకించి ఆయన మనకు బోధించి ఆయన మనల్ని బలపరిచి మనం నిలిచి ఉండే శక్తిని దేవుడు మనకు దయచేస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.